డిమాండ్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఈ వడగల వాన వచ్చినా తుఫాన్ వచ్చినా ఏదైనా రైతులకు అకాలి వర్షాలతో నష్టమైన దానికి నష్టపరిహారం ఇవ్వలే. కానీ మన ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి 10,000 చొప్పున మీరు ఇమ్మీడియట్ గా వచ్చిన 8 దినాలకి ఇచ్చేసినారు. ఈసారి కూడా ఇదే డయాస్ మీద మీరు అనౌన్స్ చేస్తారు, తప్పనిసరిగా అవి నష్టపోయిన రైతులకు 10,000 చొప్పున తక్షణమే మీరు ఇస్తారని రైతులు కోరుకుంటున్నారు. రైతు మీ మీద చాలా ఆశతో ఉన్నారు. రెండో విషయంలో మరి మా దగ్గర మినిస్టర్ గారు కూడా వచ్చినారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు మేము మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్ గా ప్రణీత చేవళ్ళ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ 20, 21, 22 ఎన్నోసార్లు తిరిగినాం, ఉద్యమాలు చేసినాం. కానీ మొన్న మీరు రివ్యూ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రివ్యూలో ఆఫీసర్ ఎట్లా మాట్లాడుతున్నారంటే, మా సుదర్శన్ రెడ్డి అన్న రాలేదు, మీరు కూడా వినాలా. అదే ఆఫీసర్ కేసీఆర్ ఉన్నప్పుడు భజనం చేసిన ఆఫీసర్లు ఇప్పుడు అంటున్నారు నీళ్ళు ఏడ ఉన్నది శ్రీరామ్ సాగర్ లో. అరే బాబు, 1,400 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టాము, మొదలైంది తక్కువ ఖర్చులో 4 లక్షల ఎకరాలు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇది. అధికారులు అంటే నేను అన్నా, మొన్నటి వరకు మీరే ఉన్నారు కదరా భయ్ ఇంజనీర్లు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తుంది ఎట్లా, ఉన్నది ఎట్లా, ఇప్పుడు మా గవర్నమెంట్ రాగానే నీళ్ళే లేదు అంటున్నారు. అంటే ఎంత కలర్ గిరిగుట్క రంగు బదులేసా బదలరే, ఉసులరి రంగు మార్చినట్టు. అది మంచి పద్ధతి కాదు. అధికారులకు వాటికి చెప్తున్నాను, అట్లా భజని బండులు చేసే బదులు వాస్తవాలు చెప్పాలి మాకు. కాబట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారికి కోరేది ఏమంటే, మీరు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితిలో కేవలం 22 కోట్ల రూపాయలు ఇప్పుడు తక్షణం ఇస్తే ఈ ప్రాజెక్ట్ మొదలైతే కామారెడ్డి, ఎల్లారెడ్డి అండ్ ఆర్మూర్, బాల్కొండ, రూరల్ నిజామాబాద్ ఇవన్నీ కాన్స్టిట్యున్సీలో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు, 4 లక్షల ఎకరాలకు పంట పండుతుంది. దీని మీద మీరు ఖచ్చితంగా నిర్ణయం చేసుకుని అధికారుల మాటలు, ఈఎన్సీ మాటలు, ఆ దొంగ మాటలకు నమ్మకుండా వాస్తవాలు మనమే పోయినాం ప్రాజెక్టు మీద. మీరు నేను మన భూంపల్లి ప్రాజెక్టుకు పోయినాం.